ఈ వీడియోలోని విషయాలు విద్యాపరంగా మరియు ప్రేరణాత్మకంగా మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఇందులో చెప్పిన కథలు వాస్తవ సంఘటనల ఆధారంగా, ఊహాపరంగా లేదా వ్యక్తిగత అభిప్రాయంగా ఉండవచ్చు. దయచేసి వీక్షకులు సొంత వీక్షణతో వీక్షించగలరు. ఎవరి మనోభావాలైనా దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు. హీరో అయితే కోట శ్రీనివాసరావు గారి గురించి తెలుసుకున్నాం అనమాట. సో ఆయన లైఫ్ స్టోరీ అందరికి తెలియదు అనమాట. సో ఆయన లైఫ్ స్టోరీ అయితే చెప్పడానికి అయితే ఈరోజు మేము ముందుకు వచ్చాను అనమాట. రీసెంట్ గానే జూలై 13, 2025 తేదీన ఆయన చనిపోవడం జరిగింది. అంతకంటే ముందు రోజు అంటే జూలై 10వ తేదీన ఆయన బర్త్డే జరుపుకోవడం జరిగింది. దాని తర్వాత జూలై 13వ తేదీన ఇలా చనిపోవడం జరిగింది. ఒక లెజెండరీ యాక్టర్ అయితే మనం అయితే కోల్పోయాం అనమాట. ఆయన దగ్గర దగ్గర 750 పైగా సినిమాలు అయితే తీయడం జరిగింది. ఆయన లైఫ్ లో చాలా విషాదకరమైన విషయాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ విషాదకరమైన విషయాల్లోనే ఆయన బాధతోనే ఆయన బాధలో ఉన్నా గానీ మనల్ని నవ్విస్తూ ఆయన యాక్టింగ్ అయితే చేయడం జరిగిందనమాట. అంత బాధలో కూడా ఆయన యాక్టింగ్ చేయడం ఏంటి, అసలు ఏమైంది, ఆయన గురించి తెలుసుకుందాం రండి ఈ వీడియోలోని. కోట శ్రీనివాసరావు గారు పుట్టింది కృష్ణా జిల్లాలోని కంకిపాడు అనే విలేజ్ లో. కోట శ్రీనివాస్ గారి తండ్రి పేరు సీతారామాంజనేయులు. ఆయన కంకిపాడులో ఒక వైద్యుడు అనమాట. కోట శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంట్లో మొత్తం దగ్గర దగ్గర 2 ఆడపిల్లలు, 3 మగపిల్లలు అయితే ఉండేవాళ్ళు అనమాట. ఆయనతో పాటు ఆయన సహోదరుడు కోట శంకర్రావు కూడా సినిమాలో అయితే యాక్టింగ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఆయన జాతీయ బ్యాంకులో అయితే పనిచేసేవాడు. ఆయన బాల్యతనంలో ఆయన ఎంబీబీఎస్ అయితే చదవడం అయితే జరిగిందనమాట. ఎంబీబీఎస్ చదువుతూ ఆయనకు చదువు కష్టం అవడంతో యాక్టింగ్ లోకి అయితే రావడం జరిగింది. ఆయనకు పెళ్ళయిందనమాట. 1966లో రుక్మిణి అనే ఆవిడతో ఈయనకు పెళ్ళి ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత ఆయనకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోట శ్రీనివాస్ గారు రంగప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై 20 ఏళ్ళు అనుభవం గడిచింది. 1978, 79లో ప్రాణం ఖరీదు అనే నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శకుడు, నిర్మాత క్రాంతి కుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయడం అయితే జరిగింది. ఆ నాటకంలో నటించిన వారందరినీ సినిమాలకు తీసుకొని ఈ సినిమాలో యాక్ట్ చేపించడం జరిగింది. అందులోనే కోట శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. ఆయన మొదటి సినిమా ఇదే అన్నమాట. ఆ సినిమా చిరంజీవి గారిది. చిరంజీవి గారిది కూడా మొదటి సినిమా ఇదే అన్నమాట. అప్పట్లో ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమిడియన్ గా యాక్ట్ చేసేవారు అనమాట. అలాగలాగా రాణించుకుంటూ తమిళ్, తెలుగు, కన్నడ ఇలా అన్ని లాంగ్వేజ్ లో ఆయన నటించడం జరిగింది. వాళ్ళ కొడుకును ఇండస్ట్రీలోకి తీసుకొని వచ్చి ఆయన్ను కూడా యాక్టింగ్ చేయాలని ఫస్ట్ జగపతి బాబు మూవీలో ఆయన కొడుకును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వచ్చేసి ఆయన 2010లో యాక్సిడెంట్ జరిగి చనిపోవడం అయితే జరిగింది. ఆ తర్వాత కోట శ్రీనివాస్ గారు డిప్రెషన్ లోకి వెళ్ళడం జరిగింది అనమాట. డిప్రెషన్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన తాగుడుకు బాగా అలవాటై, అంతకు ముందే తాగేవారు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ తాగడంతో తాగుతూనే షూటింగ్కి వెళ్ళడం, కొన్ని మార్లు తాగుతూ అసలు వెళ్ళకపోయేవాడు అనమాట. అలాగా ఆయనకు వచ్చిన క్యారెక్టర్లు రీప్లేస్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. అలా ఆయన చాలా క్యారెక్టర్ కోరుకొని ఆయన అనారోగ్యానికి అయితే గురి కావడం జరిగింది. కోట శ్రీనివాసరావు గారు చాలా సినిమాలు అయితే చేయడం జరిగింది. అందులో కొన్ని సినిమాలు అయితే మీకు తెలిసిన సినిమాలు అయితే చెప్పడం జరుగుతుంది, వినండి. ఫస్ట్ వచ్చేసి సన్ ఆఫ్ సత్యమూర్తి, తర్వాత అత్తారింటి దారేది, తర్వాత రక్త చరిత్ర, లీడరు, రెడీ, పెళ్ళైన కొత్తలో, సర్కారు, బొమ్మరిల్లు, ఆ నలుగురు, మల్లీశ్వరి, ఈడియట్, గణేష్, అనగనగా ఒక రోజు, గోవిందా గోవిందా, గాయం, మణి, శత్రువు, శివ, అహనా పెళ్ళంట. ఇవి ఆయన నటించిన వాటిలో కొన్ని మూవీస్. కోట శ్రీనివాసరావు గారికి 9 అవార్డులు అయితే రావడం జరిగింది, నంది అవార్డులు. అవి ఏవేవో, ఏ సినిమాలవో, ఏ హీరో చెప్తాను చూసుకోండి. నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చేసి ప్రతిఘటన 1986, నంది ఉత్తమ విలన్ గాయం మూవీలోని 1993, నంది ఉత్తమ విలన్ తిరుపు 1994, నంది లిటిల్ సోల్జర్ 1996, నంది ఉత్తమ విలన్ గణేష్ మూవీలోని 1998, నంది ఉత్తమ విలన్ చిన్న 2000, నంది ఉత్తమ సహాయ నటుడు రుద్వ నారాయణ 2002, నంది ఉత్తమ సహాయ నటుడు ఆ నలుగురు 2004, నంది ఉత్తమ సహాయ నటుడు పెళ్ళైన కొత్తలో 2006,
ఈ 9 వాటికైతే ఆయనకు నంది అవార్డ్ అయితే రావడం జరిగిందనమాట. సహాయ నటుడు, అలాగే విలన్ గా వీటన్నిటిలోనూ ఆయన రాణించాడు కాబట్టి ఇలా ఆయనకు 9 నంది అవార్డులు అయితే రావడం జరిగిందనమాట. ఎంతో గర్వకారణమైన విషయం అనమాట మన తెలుగు ఆడియన్స్ కు. అందుకే ఆయన్ను లెజెండరీ యాక్టర్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇది కోట శ్రీనివాసరావు గారైతే నటించిన సినిమాలు, ఆయన చరిత్ర, ఆయన 1945 నుంచి ఇప్పుడు 2025 దాకా ఆయన 750 సినిమాలైతే నటించడం జరిగింది. ఆయన ఒక్కో సినిమా ఒక్కో డైమండ్ అన్నమాట. నాకైతే పర్సనల్‌గా ఇష్టమైన మూవీ 'ఆడవారి మాటలకు అర్థాలే వేరే' అన్నమాట. వెంకటేష్ గారు, కోట శ్రీనివాసరావు గారు కలిసి నటించడం అయితే జరిగింది. సో, నాకైతే పర్సనల్‌గా ఆ మూవీ అయితే ఇష్టమన్నమాట. సో, మీకు కోట శ్రీనివాసరావు గారి మూవీస్‌లలో ఏ మూవీ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఆయనకు మనం ఈ వీడియోతో ఒక నివాళి అర్పిస్తాం. థ్యాంక్ యూ సార్. మీ గొప్ప గొప్ప మూవీస్ మాకైతే ఇచ్చినందుకు. మీరు మా మధ్య లేకపోవచ్చు. కానీ మీ మూవీస్ అన్ని మాతోనే ఉంటాయన్నమాట. మాకు ఇన్ని మంచి మంచి మూవీస్ ఇచ్చి మమ్మల్ని ఇంతగానో ఎంటర్‌టైన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇది కోట శ్రీనివాసరావు గారి బయోగ్రఫీ అయితే ఇదన్నమాట. సో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. బై.